హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 23rd వీడియో వచ్చేసిందంటే ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. ఈ వీడియోలో చేసే ప్రాబ్లం ఏదైతుందో అది మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్లో ఏమంటున్నాడంటే షో దట్ ఫాలోయింగ్ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ and find point of contact and equation of tangent at the point of contact. సో ఏమంటున్నాడు, మనకి ఒక టూ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్స్ ఇచ్చిండు చూడండి. ఇప్పుడు ఈ టూ సర్కిల్స్ టచ్ అవుతున్నాయని షో చేయమంటున్నాడు. ఓకే, వన్స్ టచ్ అవుతున్నాయని షో చేసిన తర్వాత మనల్ని ఏం కనుక్కోమంటుండు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమంటుండు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కున్న తర్వాత ట్యాంజెంట్ కనుక్కోమంటున్నాడు. ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి ట్యాంజెంట్ కనుక్కోమంటున్నాడు. సో ఎట్లా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ నేను సర్కిల్ ఈక్వేషన్స్ తీసుకున్నా. దీన్ని మనం ఎస్ అనుకుందాము, దీన్ని ఎస్ డాష్ అనుకుందాము. ఓకే, సో మనము ఆల్రెడీ సర్కిల్కి మధ్యలో ఇంటరాక్షన్స్ గురించి డిస్కస్ చేసినాము. ఎన్ని ఇంటరాక్షన్స్ ఉన్నాయి? 5 ఇంటరాక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 5 ఇంటరాక్షన్స్లో ఒక 2 ఇంటరాక్షన్స్ ఎట్లున్నాయంటే ఆ 2 ఇంటరాక్షన్స్లో ఒక సర్కిల్ని ఇంకో సర్కిల్ టచ్ అవుతుంది. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే అందులో ఒక ఇంటరాక్షన్లో ఒక సర్కిల్ని ఇంకో సర్కిల్ ఎక్స్టర్నల్గా టచ్ చేస్తుంది, ఇంకో ఇంటరాక్షన్లో ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ని ఇంటర్నల్గా టచ్ చేస్తుంది. సో ఇక్కడ మనల్ని ఏం చేయమంటుండు, 2 సర్కిల్స్ టచ్ అవుతాయని షో చేయమంటుండు. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ షో చేయాల్సింది ఏంటంటే ఈ 2 సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతాయి ఇంటర్నల్గా టచ్ అవుతాయి అని షో చేయాలి. సో ఇక్కడ మనకు ఒక చిక్కు పడ్డది. ఫస్ట్ అది తొలగించేసేయాలి. తర్వాత మనం ఏం చేయాలి, వన్స్ మనకి ఎట్లా టచ్ అవుతున్నాయో తెలిసిన తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కున్న తర్వాత ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర టాంజెంట్ కనుక్కోవాలి. వెరీ వెరీ సింపుల్. సో చూడండి, 2 circles S is equals to 0, S dash is equals to 0 touch each other if C1 C2 is equals to R1 plus R2. ఇది ఎక్స్టర్నల్లీ. ఓకేనా? నెక్స్ట్ C1 C2 is equals to mod R1 minus R2. ఇది వచ్చేసి ఇంటర్నల్లీ. ఓకే రైట్. సో ఫస్ట్ మనము ఈ 2 కండిషన్స్లో ఏదని తెలవాలంటే మనం ఫస్ట్ బేసిక్గా అనుకోవాల్సింది C1 C2 R1 అండ్ R2 ఇవి కనుక్కుంటే సరిపోతుంది. సో చూడండి, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ మైనస్ g మైనస్ f అండ్ రేడియస్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో ఇప్పుడు నేను ఇదెందుకు రాసిన అంటే చూడండి, మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్స్ ఏవైతున్నాయో అవి ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్మాట్లోనే ఉన్నాయి కదా. దట్ మీన్స్ ఈ సర్కిల్స్ యొక్క సెంటర్ ఏంది, మైనస్ g మైనస్ ఎఫ్, రేడియస్ ఏంది రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ c. సో ఇది సర్కిల్ ఎస్, ఈ సర్కిల్ ఎస్ డాష్. సో చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఈ సర్కిల్కి సెంటర్ కనుక్కుంటున్నా. C1 ఇది ఈక్వల్స్ టు మైనస్ g మైనస్ ఎఫ్ కదా. సో మైనస్ ఈ ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ చేసారు అనుకోండి మనకు g వచ్చేస్తుంది. సో -6/2 ఈజ్ నథింగ్ బట్ -3 మైనస్ ఆఫ్ ఎఫ్ కోఎఫిషియంట్ ఏముంది -9, దాన్ని ఆఫ్ చేయండి -9/2 ఇది ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ +3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9/2. సో C1 వచ్చేసి 3 9/2. నెక్స్ట్ C2 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ మైనస్ g మైనస్ ఎఫ్ కదా. సో మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి -2/2 విచ్ ఈస్ నథింగ్ బట్ -1 మైనస్ ఆఫ్ వై కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి -16/2 విచ్ ఈస్ నథింగ్ బట్ -8 ఇది ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1,8. C2 వచ్చేసి 1,8. నెక్స్ట్ నేనేం చేస్తున్నా, R1 కనుక్కుంటున్నా. R1 ఇది ఈక్వల్స్ టు రేడియస్ ఫార్ములా అయింది రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ c కదా. సో రూట్ ఆఫ్ ఇక్కడ g వాల్యూ ఎంత మనకి -3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ వాల్యూ ఎంత -9/2. సో -9/2 హోల్ స్క్వేర్ మైనస్ c. సో ఇక్కడ c ఏముంది చెప్పండి 13. సో -13. R1 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ -3 స్క్వేర్ అంటే 9 ప్లస్ -9/2 హోల్ స్క్వేర్ అంటే 9 -9 స్క్వేర్ అంటే 81, 2 స్క్వేర్ అంటే 4 -13. R1 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 4 ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది 4 × 9 36, 4 × -13 -52. సో 36 + 81 -52/4. R1 ఇది ఈక్వల్స్ టు మీద దాన్ని సాల్వ్ చేస్తే నాకు 65 వస్తుంది. సో R1 ఇది ఈక్వల్స్ టు √65/4. సో √4 ఈజ్ నథింగ్ బట్
2 కాబట్టి √65 ఈ √4ని 2 లెక్క రాసేసుకున్నా. సో R1 ఎంత √65/2. నెక్స్ట్ నేనేం కనుక్కుంటున్నా R2 ఇది ఈక్వల్స్ టు √g², అంటే g ఎంత ఉంది -1² ప్లస్ f² ఎంత ఉంది f -8. సో -8² మైనస్ c వాల్యూ ఎంత ఉంది చెప్పండి, సర్కిల్లో మనకు కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 పెట్టుకున్నాం. సో R2 ఇది ఈక్వల్స్ టు -1² అంటే 1 ప్లస్ -8² అంటే 64. సో R2 ఇది ఈక్వల్స్ టు √65. సో C1 C2 కనుక్కున్నాము, R1 R2 కనుక్కున్నాము, సెంటర్ C1 కనుక్కున్నాం, సెంటర్ C2 కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే C1 C2 కనుక్కోవాలి. అంటే దాని అర్థం ఏంది, సెంటర్ C1కి సెంటర్ C2కి మధ్యలో డిస్టెన్స్. సో ఇది C1 ఇది C2. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంది చెప్పండి నాకు, √x2 - x1² ప్లస్ y2 - y1². అవునా కదా. సో C1 C2 is equals to √x2 - x1 అంటే 1 - 3² ప్లస్ y2 - y1² అంటే 8 - 9/2². సో C1 C2 is equals to √1 - 3 అంటే -2² ప్లస్ చూడండి దీన్ని నేను ఎల్సిఎం తీసిన 2 × 8 అంటే 16 - 9/2² విచ్ ఈస్ నథింగ్ బట్ -2² is nothing but 4 ప్లస్ 16 - 9 అంటే 7/2² ఇది ఈక్వల్స్ టు √4 ప్లస్ 7/2² అంటే 7² ఎంత 49, 2² ఎంత 4. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, 4 × 4 ఎంత 16 ప్లస్ 49/4 విచ్ ఈస్ నథింగ్ బట్ √65/2. సో C1 C2 వాల్యూ ఎంత √65/2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. అందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి, R1 + R2 ఉంది. సో ఫస్ట్ నేను 2 రేడియస్ని యాడ్ చేసిన, R1 + R2 is equals to √65/2 ప్లస్ √65. దీన్ని సాల్వ్ చేయండి, ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది 2 × √65 2√65 2√65 ప్లస్ √65 is nothing but 3√65/2. సో R1 + R2 వచ్చేసి 3√65/2. నెక్స్ట్ మోడ్ R1 - R2 క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మన కండిషన్లో మోడ్ R1 - R2 ఉంది. సో మోడ్ ఆఫ్ R1 ఎంత √65/2 మైనస్ √65. సో ఇక్కడ మీకు మిక్స్ ఏమంటారు కన్ఫ్యూజన్ అనిపిస్తే 1/2 - 1 ఎంత -1/2 కదా, సింపుల్ ఇట్లనే √65/2 మైనస్ √65 అంటే ఎల్సిఎం తీసుకోండి, 2 × √65 2√65 √65 మైనస్ 2√65 ఈజ్ నథింగ్ బట్, ఓకే మీకోసం ఇది ఒక్కటి చేస్తా, ఓకే √65/2 మైనస్ √65 ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది √65 మైనస్ 2√65/2. సో 1√65 మైనస్ 2√65 is nothing but minus 1√65/2. దట్ ఈస్ నథింగ్ బట్ -√65/2 కదా. బట్ ఇక్కడ మనకి మోడ్ ఉండడం వల్ల లోపల ఏదున్నా కానీ మనకి మోడ్లో పెట్టేసి అది పాజిటివ్ అయి బయటికి వస్తుంది కాబట్టి √65/2 వచ్చేస్తుంది మనకి. సో క్లియర్గా అర్థమైందా. సో √65/2. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే C1 C2 ఎంత ఉంది మనకి √65/2, మోడ్ R1 - R2 ఎంత ఉంది √65/2. సో రెండు ఈక్వలా కాదా. మళ్ళీ మనం R1 + R2 ఎందుకు చెక్ చేసుకున్నాం అంటే మనకి తెలియాలి ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే C1 C2కి ఏది ఈక్వల్ ఉంది మోడ్ R1 - R2. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఈ 2 సర్కిల్స్ అనేటివి ఇంటర్నల్గా టచ్ అవుతున్నాయి. చూడండి ఈ 2 సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ అవుతున్నాయని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే క్లియర్గా ఇక్కడ వరకు క్లియర్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 2 సర్కిల్స్ ఎక్కడైతే ఇంటర్నల్గా టచ్ అవుతున్నాయో ఆ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని కనుక్కోవాలి. సో చూడండి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది P డివైడ్స్ C1 C2 ఇన్ ద రేషియో R1:R2 ఎక్స్టర్నల్లీ. చూడండి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది C1 C2ని R1:R2 రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. సో ఇదే లైన్ని నేను ఇక్కడ గీసినాను చూడండి, C1 C2 P. ఈ P అనేది C1 C2ని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది R1:R2 రేషియోలో. ఓకేనా. సో ఇక్కడ మనము C1 ఎంత మనకి 3,9/2. చూడండి 3,9/2. C2 వాల్యూ ఎంత 1,8. రేషియో ఎంత R1:R2 అని చెప్పుకున్నాం కదా. సో R1 ఎంత మనకి ఇక్కడ చెప్పండి √65/2. సో √65/2 ఈజ్ టు R2 ఎంత మనకి √65. సో √65/2 ఈజ్ టు √65 అంటే √65 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది 1/2 ఈజ్ టు 1. సో ఇప్పుడు అల్టిమేట్గా మనం ఏం కనుక్కోవాలి, P కనుక్కోవాలి.
సో పాయింట్ ఎట్లా కనుక్కుంటాము? యూజింగ్ సెక్షన్ ఫార్ములా. మన దగ్గర రేషియో ఉంది, పాయింట్స్ ఉన్నాయి, మనము ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలంటే సింపుల్గా సెక్షన్ ఫార్ములా. కానీ ఈ సెక్షన్ ఫార్ములాలో కూడా మనకి ఇప్పుడు ఇంటర్నల్గా డివైడ్ చేసే ఒక ఫార్ములా ఉంది, ఎక్స్టర్నల్గా డివైడ్ చేసే ఒక ఫార్ములా ఉంది. సో ఎక్స్టర్నల్గా డివైడ్ చేసే ఫార్ములా ఏంటంటే సింపుల్గా ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకే, x is equals to lx2 minus mx1 by l minus m, y is equals to ly2 minus my1 by l minus m. ఓకే, సో ఇప్పుడు ఇవి వచ్చేసి x1 y1 x2 by2, రేషియో వచ్చేసి l:m ఎంత 1/2:1. సో సబ్స్టిట్యూట్ చేయండి. x is equals to lx2 అంటే l వాల్యూ ఎంత 1/2, 1/2 into 1, 1/2 into 1 మైనస్ m ఎంత 1, mx1 అంటే 1 into 3 by l minus m అంటే 1/2 minus 1. y is equals to ly2, ly2 అంటే l ఎంత 1/2 into 8, 1/2 into 8 మైనస్ my1 అంటే m ఎంత 1 into 9/2 by 1/2 minus 1. సో x is equals to 1/2 into 1 ఎంత 1/2 మైనస్ 1 into 3 ఎంత 3 by 1/2 minus 1 అంటే ఎంత, హాఫ్లకించి 1 తీస్తాం, మైనస్ హాఫ్ కదా. సో minus 1/2, y is equals to 8/2 minus 1 into 9/2 is nothing but 9/2 by ఇక్కడ కింద మనకి ఏమొచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది. సో minus 1/2. చూడండి తర్వాత 1/2 minus 3 అంటే ఎట్లా సాల్వ్ చేయొచ్చు? 2 into minus 3 ఎంత minus 6 కదా. సో 1 minus 6/2, 1 minus 6/2 అంటే minus 5/2 కదా. సో minus 5/2 by minus 1/2, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ ఎంత వచ్చింది? x is equals to 5. సిమిలర్ ఇక్కడ కూడా చూడండి, 8/2 minus 9/2 అంటే రెండింటికి ఎల్సిఎం తీస్తే నాకు ఏమొస్తుంది 2. సో 8 minus 9 ఎంత -1. సో minus 1/2 by minus 1/2. చూడండి minus 1/2 by minus 1/2, మైనస్ మైనస్ క్యాన్సిల్, 1/2 క్యాన్సిల్ అయితే ఎంత వచ్చింది 1. సో x is equals to 5, y is equals to 1. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత 5,1. సో ఈ 2 సర్కిల్స్ ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా. సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము? మనము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కున్నాం, ఎంత వచ్చింది 5,1. మనం ఏం కనుక్కోమన్నాడు దాని తర్వాత? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎగ్జాక్ట్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమన్నాడు, అంటే అవునా కదా. సో ఇప్పుడు ఇది కనుక్కోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ px1y1 to s is equals to 0 is s1 is equals to 0. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంది? s1 is equals to 0. సో పాయింట్ ఏంది మనకి? ఏ పాయింట్ దగ్గర కనుక్కోవాలి? 5,1 s. సో ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏది తీసుకుందాం? చాలామందికి డౌట్ ఇదే, ఈ సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవాలా, ఈ సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవాలా అంటే ఒకటి చెప్తా. ఇప్పుడు ఈ సర్కిల్ మీద ఈ పాయింట్ ఉంది, ఈ సర్కిల్ మీద కూడా ఈ పాయింట్ ఉంది, అంటే దాని అర్థం ఏంది? ఇట్ ఈస్ కామన్ పాయింట్ ఫర్ బోత్ ద సర్కిల్స్ అని అర్థం. సో ఇప్పుడు ఈ కామన్ పాయింట్కి మనము ఇప్పుడు ఇది కామన్ పాయింట్ కాబట్టి ఈ రెండు సర్కిల్స్కి ఈ పాయింట్ నుంచి టాంజెంట్ గీయవచ్చు. ఓకే, ఈ సర్కిల్కైనా ఈ పాయింట్ టాంజెంట్ గీయవచ్చు, ప్లస్ ఈ సర్కిల్కి కూడా ఈ పాయింట్ నుంచి టాంజెంట్ గీయవచ్చు. సో దాని అర్థం ఏంది? మీరు ఏ సర్కిల్ అని ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఈ సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాను. సో s1 is equals to, మీకు ఫార్ములాలు గుర్తుండాలి. s1 ఫార్ములా ఏంది? xx1 plus yy1 plus g of x plus x1 plus f of y plus y1 is equals to 0. ఇవి వచ్చేసి సర్కిల్ నోటేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో s1 is equals to x into 5 ప్లస్ y into y1 అంటే y into 1, g అంటే ఏంది? సింపుల్గా x కోఎఫిషియంట్ ఉందా దాన్ని హాఫ్ చేయండి, -2/2 is nothing but -1. సో -1 into x plus x1 ఎంత 5. నెక్స్ట్ f కోఎఫిషియంట్ అంటే f అంటే ఏంది? y కోఎఫిషియంట్ హాఫ్ చేయండి, -16/2 which is nothing but -8 into y plus 1 is equals to 0. 5x plus y into 1 y, -1 into x minus x, -1 into 5 -5, -8 into y -8y, -8 into 1 -8 is equals to 0. 5x minus x 4x, plus y -8y -7y, -5 -8 -13 is equals to 0. సో 4x -7y -13 is equals to 0. ఇప్పుడు మీరు ఈ సర్కిల్ ఈక్వేషన్ ప్లేస్లో ఇది పెట్టుకున్నా కానీ మీకు అల్టిమేట్గా వచ్చే టాంజెంట్ ఈక్వేషన్ ఇదే, ఎందుకంటే ఈ రెండు సర్కిల్స్కి దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ కామన్ టాంజెంట్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.